హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా యమ్మీ నిమ్మకాయ పప్పు చేస్తున్నా అండి. పెసరపప్పులో నిమ్మకాయ వేసి ఎంత బావుంటుందంటే చాలా చాలా బావుంటుంది. అండ్ చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ మంత్స్ బేబీస్ కూడా పెట్టొచ్చు. మనం అన్నప్రాసన చేస్తాం గదా! ఆ పిల్లలకు కూడా పెట్టొచ్చు. అంత కమ్మగా ఉంటుంది. అంత బావుంటుంది. ట్రై చేయండి మీరు గూడా తప్పకుండా. నేనిప్పుడు ఒక మీడియం సైజ్ బౌల్ నిండా పెసరపప్పు తీసుకున్నా అండి. పెసరపప్పుని ఫస్ట్ మనం కడగకుండా ఫస్ట్ వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కడగాలండి. అప్పుడు పప్పుని కడిగేసి కుక్కర్‌లో వేసిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసేసి వాటర్‌లో 1 ఫుల్ స్పూన్ ఆయిల్ వేసి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఇందులో మనం కారం యూజ్ చేయమండి. కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువేయాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదే కారంతో పప్పంతా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చి తగ్గించండి. అయినా కమ్మగా ఉంటుంది. మనం పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా ఇష్టపడతాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవడం. నెక్స్ట్ దీంట్లో మెంతి ఆకు ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. మెంతి ఆకు వేసి, కొంచెం కరివేపాకు వేసి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేసుకుందాం. ఏమేమి వేసానండి? ఆయిల్, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్, మెంతి ఆకు, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు లిడ్ పెట్టేసి 4 విసిల్స్ వస్తే సరిపోతుందండి. 4 విసిల్స్ వచ్చే వరకు అంటే నా కుక్కర్‌కైతే 4 విసిల్స్ అండ్ డిపెండ్స్ ఆన్ మీకు త్వరగా ఉడికిపోతే ఇంకా మన కుక్కర్ ఎట్లా ఉంటే అట్లా. నేనైతే 4 విజిల్స్ కోసము ఉంచాను. అయిపోయింది. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి చక్కగా ఉడికిపోయింది. అండ్ ఈ పప్పు మనకి 5 మినిట్స్‌లో అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పూరీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి, ఈవినింగ్ పుల్కాలోకి అన్నిట్లోకి బావుంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే. లిడ్ తీసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోంగానే అదంతా ఇంకా మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత బావుందో. ఉడికిపోయింది. పెసరపప్పు జనరల్లీ ఫాస్ట్‌గా ఉడుకుతుంది గదా! కాబట్టి మనం ఇది చాలా ఫాస్ట్ కుకింగ్ చేయాలన్న టైంలో ఈ రెసిపీ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. కర్రీస్ కన్నా గూడా ఈజీగా అవుతుంది. ఓకే. ఇప్పుడు దాంట్లో ఒక్క నిమ్మకాయ వేస్తున్నా నేను. నేను తీసుకున్న పప్పుకి ఒక్క నిమ్మకాయ పులుపు సరిపోతుంది. ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఆ నిమ్మకాయ రసం పప్పులో పిండేసుకోవాలి. వేడిగా స్టవ్ పైన ఉన్నప్పుడు వేయొద్దండి. చేదొస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పప్పులో నిమ్మకాయ వేసుకోవాలి. వేసేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ అంతా పట్టేస్తుంది. ఆ పులుపంతా పప్పుకి పడుతుందనమాట. రియల్లీ అండి వేడి వేడి అన్నంలో, వేడి వేడి చపాతీతో, పుల్కాతో అండ్ ఇంకొకటి డయాబెటిక్ పేషెంట్స్‌కి గోధుమ రవ్వ గానీ, జొన్న రవ్వ గానీ తినడానికి ఈ పప్పు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాము. వెల్లుల్లిని కొంచెం కచ్చాపక్కా దంచుతున్నానండి. ఎందుకంటే డైరెక్ట్‌గా వేస్తే అవి తేలిపోతాయి. కాబట్టి కొంచెం దంచేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసేసుకొని, వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి వేగాలండి. మంచి కలర్ వస్తేనే పప్పుకి ఆ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వెల్లుల్లి వైట్‌గా ఉన్నప్పుడు అస్సలు తాలింపు పప్పులో వేయొద్దండి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అవుతేనే బావుంటుంది. పప్పు ఫ్లేవర్ బావుంటుంది. ఓకే. ఎండుమిర్చి కూడా వేసేసిన తర్వాత ఫైనల్లీ కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో కలిపేసి మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఎంత ఫాస్ట్‌గా చూడడానికి కూడా ఎంత అసలు కలర్‌ఫుల్‌గా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ట్రస్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయతో పెసరపప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.